రైట్ డీటెయిల్స్ చూస్తే ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ రవీంద్రపార్తిలో జరిగిన స్వర్గీయ సీతారాం యేచూరి సంస్కరణ సభలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థి దశలోనే రాజకీయాల్లో అడుగుపెట్టిన సీతారాం యేచూరి దాదాపు 4 దశాబ్దాలుగా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు. జమిలీ ఎన్నికల ముసుగులో కొందరు దేశాన్ని కబలించాలనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యేచూరి లేకపోవడం తీరని లోటని అన్నారు. యేచూరి చూపిన మార్గంలో జమిలీ ఎన్నికలను అడ్డుకొని పోరాడుతామని చెప్పుకొచ్చారు. దేశ రాజకీయాల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తికి సీతారాం యేచూరి కృషి చేశారని అన్నారు. జీవితకాలం నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి ఉండే వ్యక్తులు అరుదని అన్నారు. ఇక రాహుల్ గాంధీతో సీతారాం యేచూరికి చాలా మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. దశాబ్దాల పాటు పేదల సమస్యలపై సీతారాం యేచూరి కృషి చేశారని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. నిలబెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ తీసుకొస్తున్న రాజ్యాంగ మార్పులు కావచ్చు, రాజ్యాంగ సవరణలు కావచ్చు, రాజ్యాంగ సవరణ పరిపాలన పరమైన అంశం కాదు. యూనియన్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాల యొక్క సమ్మిళితమే, రాష్ట్రాల యొక్క కలయికనే ఈ దేశం. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే స్పిరిట్ ని ఈ రోజు దెబ్బతీసి జమిలీ ఎన్నికల ముసుగులో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని చెప్పి బీజేపీ చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టాలి. ఈ తిప్పికొట్టాల్సిన కీలక సమయంలో సీతారాం యేచూరి గారు లేకపోవడం ఇది దేశానికే తీరని లోటు. ఇది సిపిఎం కు కామ్రేడ్ కార్యకర్తలకు కాదు. ఈ దేశంలో ప్రజాస్వామ్య మనుగడ సాధించాలి, ప్రజాస్వామిక స్ఫూర్తి కొనసాగాలి, రాష్ట్రాల యొక్క హక్కులను కాపాడాలి, ప్రజల యొక్క జీవన పరిణామాలు మెరుగుపడాలి, ప్రభుత్వం యొక్క విధానాలను ప్రశ్నించడానికి అవసరమైన సందర్భంలో సీతారాం యేచూరి గారు లేకపోవడం అనేది నిజంగా పేదలకే తీరని నష్టం. అందుకే మన ప్రాంతం నుంచి జాతీయ రాజకీయాలలో నేను ఈ మధ్యకాలంలో చాలా సందర్భాలలో ప్రస్తావించిన, జాతీయ రాజకీయాలలో తెలుగు వాళ్ళ ప్రాధాన్యత, నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి ఉన్న వాళ్ళ సంఖ్య క్రమేణా తగ్గుతూ పోతుంది. కనీసం మనం చెప్పుకోవడానికైనా మనకు ఒక దిక్సూచిలాగా ఉండాల్సిన